వరంగల్ జిల్లాలోని పందనపల్లిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. గత నెల 31న దుండగులు నిప్పుపెట్టిన శివాజీ విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. హిందూ ధర్మ రక్షకుడు శివాజీ విగ్రహం ధ్వంసం చేయడం పిరికి పంద చర్య అని ఫైర్ అయ్యారు ఆయన. కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీశారని, సమాజంలో అలజడి సృష్టించేందుకే కొందరు చూస్తున్నారని అన్నారు. శాంతి భద్రతలను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి. తక్షణమే నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విగ్రహాల వద్ద రక్షణ కల్పించాలన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ జిల్లాలో లేదంత మంచి విగ్రహం. ఆర్యకాస్ట్లే కావచ్చు, కొంతమంది దాతలు కూడా ఉన్నారు. అందరు కలిసి ఇక్కడ శివాజీ విగ్రహం కావాలని పట్టుబట్టిగా శివాజీ విగ్రహం పెట్టారు. అది 2 ఏళ్ల బట్టి పోస్ట్పోన్ అవుతుంది. కావాలని కొంతమంది దుండగులు ఒకసారి ప్రోగ్రాం పెడితే కాకుండా చేశారు. మళ్ళీ ఈ ఫిబ్రవరిలో ప్రోగ్రాం ఉంటుందనే ఉద్దేశంతో మళ్ళీ కాలబెట్టారు. నేను పోలీస్ అధికారులను కానీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దీంట్లో పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాడు కాలబెట్టిండు, ఎవరు కాలబెట్టిండు అని కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. మాకు కూడా తెలుసు, మళ్ళీ ఏ పార్టీ వాళ్ళని కూడా తెలుసు. పోలీసు వాళ్ళు దయచేసి నానబెడుతున్నారు. నానబెట్టకుండా ఛత్రపతి శివాజీ అంటే దేశంకే పెద్ద మనిషి, ఒక దేవుని లాంటి మనిషి, ఒక పద్ధతి మనిషి. ఆయనను ఆదర్శంగా తీసుకుని అందరూ పనిచేస్తున్నారు. అసుంటి వ్యక్తిని విగ్రహంని కాలబెట్టడానికి ప్రయత్నం చేసిన దొండలను ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి కేసు డీల్ చేయాలని పోలీసుల విజ్ఞప్తి, ప్రభుత్వానికి విజ్ఞప్తి. లేకపోతే వారం రోజులు టైం ఇస్తున్నా, వారం రోజులలో అరెస్ట్ చేయకపోతే